ఈ తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ టీవీ జర్నలిస్టుల వ్యవస్థ అని ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే వీళ్ళు ఏమన్నా తెలంగాణేతరులు పనిచేస్తున్నారు దీంట్లో పక్కా 100% తెలంగాణ బిడ్డలు పెట్టుకున్న కేబుల్ టీవీ ఛానల్ ఇవి. ఈ ఛానళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుంది? మరి ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసా? ఆయన తెలవకుండా కొన్ని శక్తులు ఏమన్నా ఇక్కడ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఆపుతున్నాయా అంటే మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుందాం, ఇక్కడ ఎవరిని దాపరికం చేయని అవసరం లేదు. ఏదైతే ఈ కమిటీ మెంబర్ అక్రిడేషన్ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద నాయకులు. ఒక వామపక్ష ఉద్యమంలో పనిచేస్తూ వామపక్ష పార్టీకి అనుబంధంగా ఉన్న ఒక జర్నలిస్టు సంఘం నుంచి ఉన్న ప్రతినిధులు మరి దీన్ని అడ్డుకుంటున్నారని చెప్పి ఒక ఉపవాదం వినిపిస్తుంది. నేను 2015లో ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ పెట్టిన 2017 నుంచి కూడా ఇప్పుడు 4 సార్లు అక్రిడేషన్ కార్డు వచ్చింది. 4 సార్లు కూడా ఐడెంటిఫైర్ నుంచి 12 అక్రిడేషన్లు ప్రతి జిల్లా నుంచి 4 వచ్చినాయి. ఈ రోజు సరికి ఐడెంటిఫైర్ నుంచి ఏదో 20 జిల్లాల్లో టెలికాస్ట్ అవుతున్నాయి, కొన్ని ఇస్తారంట. అది కూడా మళ్ళీ జిల్లాలో కూడా 1+1 అంట. 1+1 కాదు రా భయ్, ఎవరు జర్నలిస్ట్కి పనిచేస్తూ వాడికి ఇవ్వండి. వాడు విలేకరు అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇంకా ఎంక్వైరీ ఏం చేస్తారు? వాడు చదువుకుండా లేదా వాడు వార్తలు రాస్తుండా టెలికాస్ట్ ఏదో చూడండి. ఏం చూడకుండా మీ శాటిలైట్ వాళ్ళకి ఇవ్వలేదు మీకు ఎందుకు ఇస్తామని ఒక మన మీద ఏదైతే అపవాదం మోపుతారో అది కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి జిల్లాలో జిల్లా స్టాఫర్కి అదేవిధంగా కెమెరామెన్కి ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో మన జర్నలిస్ట్కి ఒక్కరికి తప్పకుండా మనకు అక్రిడేషన్కి ఇవ్వాలి. దాని మాత్రం మన గంటపదంగా మనం కట్టుబడి ఉండాల్సిందే, దాని మీద మనం ఫైట్ చేయాల్సిందే. అదేవిధంగా 12 మంది స్టేట్ లెవెల్లో 12 మంది ఎవరైతే ఉండో ఐడెంటిఫై నుంచి కూడా వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వాల్సిందే. ఈ అక్రిడేషన్ వల్ల ఏమి ఇచ్చేది లేదు. ఆయన మనకి బువ్వ పెట్టడు, టిఫిన్ పెట్టడు, పెన్షన్ ఇవ్వడు, జీతాలు ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరం చూస్తున్నాం, ఎవరైనా కానీ హోమ్ గార్డ్ దగ్గర నుంచి మొదలుకుంటే డీజీపీ దాకా నీకు అక్రిడేషన్ ఉందా? ఒక్కొక్కరి అక్రిడేషన్ అనేది కూడా పలకడము రాదు. అకేషన్ ఉందా అంటుంటారు వాళ్ళే పోలీసులు. ఒక్కొక్కరు ఏ ఆఫీస్కి పోయినా కానీ నిన్న ఒక ఆయన చెప్తుంటే ఎంఆర్ ఆఫీస్కి పోయినా ఎంఆర్ ఆఫీస్ అంటే ఇక్కడ అక్రిడేషన్ కార్డు ఉంది సార్, విజిటింగ్ కార్డు పంపిస్తే అక్రిడేషన్ కార్డుతో నీకేమైనా పోయి నాకు భూమి ఇస్తావా, ఎక్కడ భూమి ఇస్తావా? నీకేం సంబంధం లేదు కదా. అంటే అక్రిడేషన్ అనేది ఆ విధంగా ముందు పోయిందనమాట. మరి ఆ క్రమంలో అక్రిడేషన్ మనకు కావాలి. అందుకని అక్రిడేషన్ విషయంలో తప్పకుండా మనం ఫైట్ చేయాల్సిందే. ఈడ ఉన్న 20 మంది 30 మంది కాదు, మనం భారీ ఎత్తున కదలాలి. కదలకపోతే మాత్రం మనకు రావు. లేకపోతే మీకు ఛానల్ రిజిస్ట్రేషన్ లేదు, మీకు స్టూడియో లేవు, అసలు మీ విలేకరులే కాదు, వాళ్ళు రావు వీళ్ళు రావు అనేది చెప్తానన్నా సార్ మేమేం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ దాంట్లో నాకు 56 సంవత్సరాలు, 37 సంవత్సరాల నుంచి కూడా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా. ఇంటర్మీడియట్ అయిపోగానే విశాలాంధ్ర కార్డు పట్టుకొని 10th అయిపోగానే విశాలాంధ్ర కార్డు పెట్టుకొని నేను జూనియర్ కాలేజీలోకి నేను అడుగుపెట్టిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏదో పత్రికలు చేస్తూ జర్నలిస్ట్గానే ఉన్నా. 2010లో సామాజిక తెలంగాణ పేపర్ పెట్టి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ పత్రిక పెట్టి దాన్ని ఎంతో ఆంధ్ర వాళ్ళకి సవాల్ విసురుతూ ఎంతో వైవిధ్యంగా ఆ పత్రిక నడిపించినాం. ఒక సందర్భంలో ఆంధ్రకు మూటలు తెలంగాణకు మాటలు అని చెప్పి ఒక వార్త రాస్తే ఒక పని మీద సబితా రెడ్డి గారిని అప్పుడు హోమ్ మినిస్టర్ తీసుకొని కిరణ్ కుమార్ దగ్గర పోతే ఆయన నా మొగ మీద పేపర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ మూటలు కడుతున్నాం మేము, మా మూటలు ఏం పంపిస్తున్నాం అంటే. అలాంటి సందర్భంలో మన పోరాటం ద్వారా తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మళ్ళీ ఒక పోరాటం చేయడానికి మనల్ని ఉసుగొలుపుతుంటాం. అంత మన మీద కక్ష పెట్టుకుంటా నేను అనుకోను. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకు తెలుసు, ఆయన ఎవరైనా సరే అన్నా ఇది పెద్ద సమస్య కదా నేను చేయన్నా అని చెప్పి కమిషనర్ చెప్తుంటాడు, మిగతా వాళ్ళు కూడా చెప్తుంటాడు. ఆయన కూడా కాదు. కానీ ఇక్కడ కేవలం ఈ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంత అడ్డుకుంటారని తెలుస్తుంది. దాన్ని కట్టడి చేయాలంటే తప్పకుండా మేము 3 రోజుల నుంచి కూడా చారికి ఆలోచన వచ్చింది, మనం ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి 3 రోజులు కూడా అందరికి ఫోన్లు చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు ఎస్ఎల్సీలో అన్నట్టు మనం 80 మంది ఛానళ్ళు ఉంటే 80 మంది వచ్చినా కానీ 80 మంది వాళ్ళు అవుతారు. మనిషికి ఒక 10 మంది వచ్చిన దాదాపు